నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందు వారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సుపరిపాలన అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వం విధ్వంసక చర్యల వల్ల మరి ఏదైతే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, అలాగే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మరి సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రతి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మరి నాయకులందరూ కూడా ప్రజలు అదుపు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, మరి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే గౌరవ మంత్రివర్యులు ఎంపీలు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అమలు చేసుకుంటూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా గత 20 రోజుల నుంచి కూడా మరి ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారు మన ఏలూరు నియోజకవర్గం అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తూ ప్రజలకు చేరువుగా అవుతూ మరి అన్ని కూడా అభివృద్ధి మరి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాకు ఉన్నటువంటి ఏలూరు నియోజకవర్గానికి మంత్రివర్యులు పెద్దలు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి న్యాయశాఖ మంత్రి పెద్దలు బరువు గారికి, ఈ సభకు అధ్యక్షులైనటువంటి శాసనసభ్యులు సోదరులు రాధాకృష్ణ గారికి, గంటి గారికి, మేయర్ గారు, మార్కెట్ తెలుగుదేశం పార్టీ మరి కుటుంబ సభ్యులందరికీ ఆధ్వర్యంలో ఒకసారి మనం కలవాలి. ఈ సంవత్సర కార్యక్రమం కాలంలో మనం చేసినటువంటి కార్యక్రమాలని కూడా చెప్పలే కాకుండా రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలని కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఒక కార్యక్రమం పెట్టి దానికి మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఆశిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాలని ప్రభుత్వానికి కూడా స్థాపించడానికి అనేక కార్యక్రమాలు అమలు జరిపి రాబోయే రోజుల్లో మనం చేయాల్సిన వాగ్దానాలన్నీ కూడా అమలు పరచడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజెప్పే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మన ఏలూరు నియోజకవర్గంలో జిల్లాలో మరి హౌస్ మ్యాపింగ్ కానీ ఈ కార్యక్రమంలో చేయడంలో కానీ మరి బడేటి రాధాకృష్ణ గారు చట్టి గారు మన జిల్లాలోనే ఉన్న విషయాన్ని మీరందరికీ కూడా మరి తెలియజేస్తూ ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రంలో రాబోయే కార్యక్రమాలని ప్రత్యేకించే కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చేద్దామని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ అలాగే ఇతర నాయకులకు నా నమస్కారాలు తెలియపరుస్తూ అలాగే ఈ సమావేశానికి చేసిన కార్యకర్తలకు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మరి ఏదైతే కుటుంబాల్లో తొలి కార్యక్రమంలో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి మరి మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవరైతే ప్రభుత్వాలు వేశారో మరి ఆయన వచ్చేదానికి మనం 80% అది మనం చేసుకోవడం చాలా మన అదృష్టం. మన ఏలూరు నియోజకవర్గం 80% ఏంటంటే ఆయన కూడా మనకి సభాముఖంగా ఆయన తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎలక్షన్ ముందు నుంచి కూడా మరి ఫస్ట్ లోనే ఉంటూ అన్ని కూడా కార్యకర్తలు అందరూ సహకారంలో ఏ కార్యక్రమం ప్రజల్లో తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రజల దగ్గరికి ఏదైతే మనం వెళ్తున్నామో అవన్నీ కూడా మనకు అవన్నీ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అలాగే మీరు కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. మనం చేస్తున్న పని ప్రజలకు తెలియాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఉండాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళే చెప్పాలి ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు, పెన్షన్ కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది, అలాగే భార్య చనిపోతే భర్త చనిపోతే భార్య పెన్షన్ ఎప్పుడు వస్తుంది, అలాగే రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అనేది అవగాహన మనం కల్పిస్తే మనం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంటే ప్రజలతో మనం ఎప్పుడు కూడా వాళ్ళతో మమేకమైనట్టుగా మనకు తెలుసు. మరి ఈ కార్యక్రమం ద్వారా మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకో ఇల్లు విషయంలో కానీ లోపల కట్టిన ఇల్లు విషయంలో కానీ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు మీడియా ద్వారా తెలుసుకుని రెండో ఏదైతే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాకు ఈ టైంలో వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని ఏ పార్టీ కూడా చేయాలి. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఇది చేసాం, ప్రజలకి మనం చెప్పవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి మనందరినీ కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారో రేపు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ చేసేది, చంద్రబాబు నాయుడు గారు చేసేది, లోకేష్ గారు చేసేది, విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పుల గురించి కానీ ఇవన్నీ కూడా మనం వాళ్ళకందరికీ కూడా అవగాహన కల్పిస్తే ప్రతి దానిలో కూడా ప్రజలను భాగస్వామ్యం చేస్తే వాళ్ళు కూడా చైతన్యం వస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఆలోచన పరంగా ఓటేసి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికుల మీద కూడా ఉందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ వాళ్ళు ఏదైతే తిరుగుతున్నారో వాళ్ళు ఏదైతే అక్రమంగా దోచుకున్న అనేక కేసులు చంద్రబాబు నాయుడు గారు న్యాయపరంగా పెడుతున్నారో వాటిని ఉనికి కాపాడుకోవడం కోసం ప్రజలు ఏదో విధంగా వాళ్ళు మైమర్పించడానికి, వాళ్ళ కేసుల నుంచి భయపడడానికి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే వాళ్ళు అంతకు మించి ఈ కార్యక్రమం మనం చేసామని చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం కూడా లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. మరొకసారి వీరందరూ కూడా ప్రజలందరి దగ్గరికి మనం జరిగింది కూడా ఏదైతే జరిగినాయో వాళ్ళు గుర్తు చేస్తూ మనం చేస్తున్న పనులు కూడా గుర్తు చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ మన్నలను మనం పొందామని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే అనేక డివిజన్లో 100% కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రెస్ కార్డు ఉంటాయి, నాకు కూడా ప్రోగ్రెస్ కార్డు ఉంటాయి. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్ లెవెల్ కానించి ఏ బూత్ ఏజెంట్ ఏం చేశాడు, డివిజన్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, ఏదైతే చైర్మన్ ఏం చేశాడు, ఎమ్మెల్యే ఏం చేశాడు అనేది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన దగ్గర ఉన్నది. మరి అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతిదీ కూడా ఏదైతే మీరు కూడా చేసి 100% చేసి ఇదివరకు ఏదైతే మనం ఫస్ట్ స్థానంలో ఉన్నామో ఏలూరు అదే ఫస్ట్ స్థానంలో నిలబడాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీరందరూ తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ఇవాళకి మనం 21 రోజులు చేసాం. ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు కొన్ని నమస్కారాలు
ఈ కాన్సెప్ట్ లేదు. వాజ్పేయి గారు ప్రత్యేకంగా భారతదేశంలో హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ భవనం ఏర్పడితే ఇతర దేశాల వరకు పెట్టుబడులను హైదరాబాద్ రావడం జరిగింది. ఆ పెట్టుబడులను నమ్మకంతో హైదరాబాద్ చేస్తే సైడ్ అన్న సైడ్ రమయ్య గారా ఉదయ్ కుమారా పెట్టిన చల్ నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలనే నిందించిన ఒకసారి తిరిగమ్మా ఉందా చూడ ఎలా ఇంటర్నెట్ అయితే వెనకరమ్మంటే దానికి సదరన్ అప్లై చేస్తారు కాదు మాటలు రాపైనా అలా కాదు మాటలు రాకపోతే వస్తుంది పెట్టండి కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని ఇక్కడేనా తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న
ఫోన్ ఎవరికి తీసేయండి మరి సంవత్సరం నుంచి తీసుకోకుండా ఏం చేస్తారు మన వాళ్ళు చేస్తారు మీకు అది లింక్ తప్పిస్తే మీకు వస్తుంది అలా అలా మీకు రాయిస్తాను లింక్ SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.